ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈ రోజు మాఘ బహుళ పంచమి శుభకార్యాలకి పనిచేస్తుంది. ఉపనయనం, గృహారంభం ఇత్యాది కార్యక్రమాలకి శ్రేయస్కరమైనది. అలాగే వారం ఇందువారం లేదా సోమవారం. ఈ రోజు చేసేటువంటి అన్నదానం, వస్త్రదానం చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి మానసిక రుగ్మతల్ని పోగొడుతుంది. ముఖ్యంగా చంద్రదశ లేదా అంతర్దశ నడుస్తున్నటువంటి వారికి ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఇక ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం, అనంతరం చిత్తా నక్షత్రం. ఈ హస్తా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి 3వ పాదంలో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. ఈ హస్తా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశ తోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడి యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, రాహు యొక్క ఈతి ఉంది కాబట్టి ఇది భయము, ఆందోళన కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి దుర్గా పూజ సహకరిస్తుంది. ఈ తర్వాత వచ్చేటువంటి చిత్తా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశ తోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. దూకుడు నిర్ణయాలు పనికిరావు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి, ఆదాయం తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. అకారణ విభేదాలు తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను కూడా చవిచూస్తారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక భీతి పోతుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహ పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక అసహనం తగ్గుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. వ్యాపార ప్రయోజనాలను సాధించగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు పనికి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక రుగ్మతలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అనుమానాస్పద సంఘటనలు విస్మయాల్ని కలిగిస్తాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం క్షేమదాయకం. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. నూతన కార్యక్రమాలు, ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. మానసిక భీతి పోతుంది. వాహన విక్రయాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా చోటు చేసుకుంటే ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెంటనే పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఉద్యోగ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని మాత్రం పొందగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు విఘ్నాల్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. అభివృద్ధి అన్ని రంగాల వారికి దగ్గర అవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆర్థిక వ్యవహారాలు బాగా రాణిస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. కాలం అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక అసహనం కొనసాగుతుంది. చిరు సమస్యలు జటిలమవుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి వివాదాలు ప్రబలమవుతాయి. ఆర్థిక అసహనం పెరుగుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏలినట్స్ ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరం అవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్ని చకచకా ప్రారంభించగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విద్యా సంబంధిత విజయాలు చేతికందుతాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆదాయం బాగుంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే నూతన సమస్యలు వ్యాపారపరంగా వెలుగులోకి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో దిక్కుతోచినటువంటి పరిస్థితులు కొనసాగుతాయి. నూతన కార్యక్రమాల్ని ఉద్యోగపరంగా ప్రారంభించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహస నిర్ణయాల ద్వారా కొంతవరకు ఊరట లభిస్తుంది. వ్యాపార ప్రతిబంధకాలని ఎదుర్కోగలుగుతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి దూరం చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి.
ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గర అవుతుంది, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా రుణ ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి, ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య ప్రతికూలత ఆకస్మికంగా ప్రారంభమవుతుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. తీసుకున్నటువంటి నిర్ణయాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రీత్యా కొనసాగించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో పురోగవృద్ధి ఉంటుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. గృహ విషయాలు అనుకూలం, మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. జన్మ కేతు ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద వంశంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ఛాతీలో ఉండే శ్లేష్మం సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండే పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. మామూలుగా మనకి ఛాతీలో 2 ఊపిరితిత్తులు ఉంటాయి కదా. ఈ 2 ఊపిరితిత్తులు అంటే లంగ్స్ అంటూ ఉంటాం. ఈ ఊపిరితిత్తుల్లో ఆరోగ్యానికి అవసరమైనటువంటి కఫం అనేటువంటిది, అంటే ఆయుర్వేదంలో చెప్పే కఫం అనే పదార్థం ఉంటూ ఉంటుంది. అలా కాకుండా ఆరోగ్యానికి మేలు చేసేది కాకుండా కీడు చేసేటువంటి కఫ పదార్థం కూడా కొన్ని సందర్భాల్లో మన ఛాతీలో చేరుతూ ఉంటుంది. అది మనకి ఏంటంటే ఊపిరి తీసుకుందుకు ఇబ్బంది కలిగేలాగా దగ్గు రావడానికి కారణం అవుతూ ఉంటుంది. ఇలాగ శ్లేష్మం అంటే అనారోగ్యకరమైనటువంటి ఈ శ్లేష్మం చేరడానికి కారణాలలో మొట్టమొదటి చెప్పుకోవాల్సినటువంటిది ఎలర్జీలు. రకరకాల అంటే దుమ్ముకి కానీ, ధూళికి కానీ, లేకపోతే చిన్న చిన్న పురుగులకు కానీ, వీటికి కొన్ని ఆహార పదార్థాలకు కానీ ఎలర్జీలు అవి ఉన్నప్పుడు ఛాతీలో శ్లేష్మం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అలాగే గొంతులో కానీ లేకపోతే ఊపిరితిత్తుల్లో కానీ ఏవైనా ఇన్ఫెక్షన్లు అంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అవి వచ్చినప్పుడు కూడా ఛాతీలో శ్లేష్మం పేరుకుంటూ ఉంటుంది. ఇలా శ్లేష్మం పేరుకున్నప్పుడు తొందరగా ఆయాసపడుతూ ఉండడం, ఆ తర్వాత దగ్గితే కొంచెం కఫం రావడం కూడా జరుగుతుంది. ఈ కఫం అది అంటే బయటకు వచ్చేటువంటి కఫం కొంచెం తెల్లటి రంగులోనే ఉన్నట్టయితే కనుక ఎటువంటి ఇన్ఫెక్షన్లు లేకుండా కేవలం ఎలర్జీ మాత్రమే ఉన్నట్టు లెక్క. అలా కాకుండా ఈ శ్లేష్మం అంటే బయటికి ఉమ్మేసినప్పుడు వచ్చేటువంటిది ఆకుపచ్చ రంగుగా ఉన్నా, పసుపచ్చ రంగుగా ఉన్నా కూడా లోపల కొంచెం ఇన్ఫెక్షన్ లేవో తీవ్రంగా ఉన్నట్టుగా లెక్క అన్నమాట. ఇలాగ ఛాతీలో ఉండేటువంటి శ్లేష్మం సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని ఆయుర్వేద మూలికలు బాగా తోడ్పడతాయి. అవి ఏమేంటంటే శొంఠి, తర్వాత పిప్పళ్ళు, మిరియాలు. ఈ 3 గురించి కూడా ఇప్పుడు విడివిడిగా చెప్తాను. మొట్టమొదట మనం శొంఠిని తీసుకుందాం. ఈ శొంఠి శ్లేష్మాన్ని తగ్గించడానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే దీనికి ఒక రకమైనటువంటి ఘాటు రుచి ఉంటుంది. ఆ ఘాటు రుచి శ్లేష్మాన్ని తగ్గిస్తుంది. అలాగే జీర్ణమండలం సక్రమంగా పనిచేసి శ్లేష్మం తగ్గిపోవడానికి కూడా ఈ శొంఠి బాగా సహాయపడుతుంది. శొంఠిని కొంచెం నేతిలో వేయించి దాన్ని చల్లారిన తర్వాత చూర్ణంలాగా చేసుకోండి. ఈ చూర్ణాన్ని 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. శొంఠి తర్వాత మనం తీసుకునేటువంటిది మిరియాలు. మిరియాలు కూడా ఘాటుగా కారంగా ఉండేటువంటి ద్రవ్యం, అందువల్ల ఇది కూడా శ్లేష్మాన్ని తగ్గించడానికి బాగా తోడ్పడుతుంది. మిరియాలను కూడా మెత్తటి చూర్ణంలాగా చేసుకోండి. ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. దీంతో పాటుగా మనకు కావాల్సినటువంటి ఆఖరి ద్రవ్యం పిప్పళ్ళు కదా. ఈ పిప్పళ్ళు కూడా కొంచెం ఘాటుగా ఉండి శ్లేష్మం తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి.
అయితే మిరియాలు కొంచెం వేడి ఎక్కువ చేసేటువంటి ద్రవ్యం, అలా అయితే పిప్పళ్ళు అంత వేడి చేయకుండా కొంచెం ఆ వేడిని తగ్గించేటువంటివి అనమాట. అందుకని ఈ 3 కలిపినప్పుడు మనకి ఎటువంటి హాని లేకుండా తొందరగా శ్లేష్మం తగ్గడానికి బాగా తోడ్పడతాయి. పిప్పళ్ళను కూడా కొంచెం నేతిలో వేయించి మెత్తటి చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణం కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. ఈ 3ని కలిపి త్రికటుకాలు అంటారు. ఈ త్రికటుకాల చూర్ణాన్ని సుమారుగా ఒక అర చెంచాడు పరిమాణంలో తీసుకుని తేనెని కలిపి పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల కనుక తీసుకుంటున్నట్టయితే ఈ ఛాతీలో శ్లేష్మం సమస్యని తేలిగ్గా పరిష్కారం చేసుకోవచ్చు. ఛాతీలో శ్లేష్మం సమస్యను తగ్గించుకోవడానికి మరొక ఆయుర్వేద పరిష్కార మార్గాన్ని కూడా ఈ కార్యక్రమంలోనే తర్వాత తెలుసుకుందాం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే, సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం, శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సైంధవుడు వచ్చి ద్రౌపదీదేవిని అపహరించాడన్న వార్త చెప్పారు. పాండవులు వెంటపడ్డారు. ఆయన భయపడిపోయి ద్రౌపదీదేవిని కిందకి దింపి పారిపోతున్నాడు. పారిపోతున్నప్పుడు భీముడు, అర్జునుడు వెంట తరిమారు. అప్పటి వరకు కలిసి వస్తే బాగుందనుకోవడం, వాతావరణం వెనక్కి తిరిగిందంటే పారిపోవడం భీరుల యొక్క లక్షణం, సిద్ధాంతం లేని వాళ్ళ జీవితం. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ద్రౌపదీదేవిని కిందకి దింపేసి అక్కడ ఉన్న పొదలలోకి దూరిపోయాడు. వెనక తరువుకొస్తున్నటువంటి భీమార్జునులు ఒడిసి పట్టుకుని కింద పడేసి ఆయన శరీరాన్ని మల్లయుద్ధంలో విశేషంగా నొచ్చేటట్టుగా చేసి ధర్మరాజు గారు చంపద్దన్నాడు. ఎందుకని? చెల్లెలి భర్త బావగారు, చంపవద్దు, చెల్లెలికి వైధవ్యం వస్తుంది, ఒక్కనాటికి మనం ఆ పని చేయకూడదు, చంపకూడదన్నాడు. వెనక అన్నగారి శాసనం ఉంది. కోపాన్ని అణుచుకుని చెక్కులు చెక్కులుగా తలంతా గురిగేశాడు. అంటే అంతకన్నా అవమానం ఇంకొకటి లేదు. యాగపశువుని కట్టినట్టు రథంలో కట్టి తీసుకొచ్చి ధర్మరాజు గారి యొక్క కాళ్ళ మీద పడేశాడు. ద్రౌపదీదేవి పకపక నవ్వింది. ఓరి పిచ్చివాడా, నేను ఇంతకుముందు నా భర్తల యొక్క వైభవం చెప్తే అర్థం కాల, ఇంత జరిగాక ఇప్పుడు తెలిసి వచ్చింది. ధర్మరాజు కాళ్ళ మీద పడేస్తే ధర్మరాజు మహా తెలివైనవాడు. 1000 గుద్దులు గుద్దితే కలిగే బాధ కన్నా ఒక్క మాట చేత పాఠం చెప్తాడు. ఆయన అన్నాడు, భీమసేన, వీడికి శిక్ష వేయడం ఎందుకురా, వీడు ఇంద్రియములకు లొంగిపోయినవాడు, సరి అయినటువంటి బుద్ధి లేనటువంటి వాడు, ధృతి లేనివాడు, అల్పుడు, వీడికి శిక్ష ఏమిటి, కట్లు విప్పి వదిలేయండి అన్నాడు. ఆ మాట పొడుచుకు చచ్చిపోయాడు సైంధవుడు. కట్లు విప్పి విడిచిపెట్టారు. కానీ తప్పు చేసిన వాడు పశ్చాత్తాపం పొందడం కన్నా గొప్ప విషయం ఇంకోటి లేదు. ఆయన పశ్చాత్తాపం పొందలేదు. వెళ్ళి పరమేశ్వరుడి గురించి తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు. ఆయన అన్నాడు, 5 పాండవుల్ని గెలిచే అవకాశం ఇమ్మన్నాడు. శివుడు అన్నాడు, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ రక్షణ ఉంటుందని అన్నాను కదూ, పాండవులలో అర్జునుణ్ణి గెలవడం అన్న మాట లేనే లేదు, నువ్వు గెలవలేవు. కానీ ఒక్కరోజు మాత్రం అర్జునుడు వినా మిగిలిన 4 పాండవుల్ని గెలుస్తావు, వరమిస్తున్నానన్నాడు. ఇదే కొంప ముంచింది. తర్వాత మహాభారత యుద్ధంలో 13వ రోజు యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడు దూరంగా ఉన్నటువంటి సమయం చూసి అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించగానే ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, సాత్యకి, దృష్టజ్యుమ్నుడు వీళ్ళెవ్వరూ లోపలికి రాకుండా విశేషమైన బలంతో అడ్డుపడిపోయాడు సైంధవుడు. అందుకే ఇప్పటికీ సైంధవుళ్ళు అడ్డుపడ్డాడు రా అంటారు. ఒక్కొక్కడికి భగవంతుడిచ్చిన శక్తి అలా విజృంభించి పాడు చేయడానికి పనికొస్తుంది. తాను అడ్డుపడ్డ కారణం చేత ఆ రోజున ఒక్క వీరుడు కూడా లోపలికి రాలేకపోయాడు, అభిమన్యుడికి సహాయం అందించలేకపోయాడు. అభిమన్యుడు మరణించాడు ఆ యుద్ధంలో. అయిపోయింది, ఒకరోజు వరం పూర్తయిపోయింది కదా. అర్జునుడికి ఈ మాట తెలిసింది. అగ్నిహోత్రంలా వెనక్కి వచ్చాడు శిబిరానికి. అన్నయ్య, ఎవరి వలన చనిపోయాడు నా కొడుకని అడిగాడు. సైంధవుడి వల్ల చనిపోయాడు రా, శివుడిచ్చిన వరం ఉంది, ఒకరోజు ఆపగలడు, ఆపేశాడు రా, మమ్మల్ని అడ్డుపడ్డాడు, లోపలికి వెళ్ళలేకపోయామన్నాడు ధర్మరాజు. ఏ సైంధవుడు నా కొడుకు మరణానికి కారణమై పద్మవ్యూహ ప్రవేశం మీరు చెయ్యకుండా అడ్డగించాడో వాణ్ణి రేపు సూర్యాస్తమయం లోపల చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఒకవేళ చంపలేకపోతే ఇక నేను ఈ గాంధీవం విడిచిపెట్టేస్తాను, అస్త్ర సన్యాసం చేసేస్తాను, లేదా ప్రాణం తీసేసుకుంటాను, నేను కూడా ప్రాయోపవేశం చేసి శరీరం వదిలిపెట్టేస్తానన్నాడు.
ప్రతిజ్ఞ అంటే అప్పటికున్నటువంటి బాధలో తొందరపడి చేసేశాడు. ఇది పాండవులకు ఎంత కష్టమైందో కౌరవులకు అంత పెద్ద అవకాశమైంది. సైంధవుడు ఇది విని పారిపోతున్నాడు. పారిపోతున్నవాడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ఇచ్చాడు, నీకోసమని అభిమన్యుడిని అడ్డుకున్నాను, అభిమన్యుడి మరణానికి కారణమయ్యాను. అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు, రేపటి సూర్యాస్తమయం లోపల నన్ను చంపేస్తారట, ఎలా అని. దుర్యోధనుడు అన్నాడు, బెగ్గ పెట్టుకోకు, మేమందరం లేవు, మేం కాపాడతాం అన్నాడు. ఇప్పుడు ఏమైందంటే మహాభారత యుద్ధంలో ఆ ఒక్కరోజు సూర్యాస్తమయం లోపల సైంధవుడు చిక్కకుండా చూడగలిగితే చాలు. అర్జునుడికి సైంధవుడు దొరకలేదనుకోండి, అయిపోయింది కురుక్షేత్ర యుద్ధం. ఎందుకనంటే ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి అర్జునుడే శరీరం విడిచిపెట్టేయాలి. అర్జునుడు శరీరం విడిచిపెట్టేశాడు అనుకోండి, ఇక పాండవులకు విజయం ఎక్కడది? కర్ణుడిని నిగ్రహించేవాళ్ళు ఎవరు? అందుకని మహాభారత యుద్ధం పూర్తయిపోయినట్టే, దుర్యోధనుడు గెలిచేసినట్టే. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడు అన్నాడు, గొప్ప అవకాశం వరించింది మనని అర్జునుడి ప్రతిజ్ఞ రూపంలో. రేపటి రోజున సర్వయోధులు కూడా ప్రాణాలు ఒడ్డి ఎలా అయినా సరే సైంధవుణ్ణి కాపాడాలి అని సర్వసైన్యాధిపత్యంలో ఉన్నటువంటి గురువు ద్రోణాచార్యుల వారిని పిలిచాడు. అయ్యా, మీరు ఏ వ్యూహరచన చేస్తారో నాకు తెలియదు, రేపు ఎట్టి పరిస్థితుల్లో సూర్యాస్తమయం వరకు సైంధవుడు మాత్రం చిక్కకూడదు అర్జునుడికి, మమ్మల్ని కాపాడండి. వెంటనే మహానుభావుడు ద్రోణాచార్యుల వారంటే సామాన్యుడా, ఆయన శకట వ్యూహాన్ని పన్నాడు. శకట వ్యూహంలో శూచీవ్యూహం, శూచీవ్యూహంలో ఒక చివరికి పద్మవ్యూహం పెట్టాడు. పెట్టి బాగా చివరికి సైంధవుణ్ణి పెట్టాడు. సైంధవుడి చుట్టూ యోధుల్ని పెట్టాడు. అసలు వ్యూహానికి ప్రవేశద్వారం దగ్గర తాను నిలబడ్డాడు. వచ్చినటువంటి అర్జునుడు తనని ఓడించి లోపలికి వెళ్ళాలి. ద్రోణుణ్ణి ఓడించడం అంటే ఏం మాటలా? అసలు ద్రోణుడితో యుద్ధం పూర్తయ్యేసరికే మధ్యాహ్న కాలం దాటిపోయింది. దాటిపోయిన తరువాత అర్జునుడు లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అతిరథులు, మహారథులు, ఎందరో యోధులు ఎదురొచ్చారు. వీళ్ళందరినీ ఓడిస్తూ సాయంకాలం ఇక సూర్యాస్తమయం దగ్గర పడిపోతోందనగా సైంధవుడు ఉన్న చోటికి వెళ్ళాడు. తీరా సైంధవుడితో యుద్ధం చేద్దాం అనుకున్నాడు. తనకి సైంధవుడికి యుద్ధం ప్రారంభమైంది. 5 కౌరవ యోధులు సైంధవుడిని చుట్టుముట్టి అర్జునుడి మీద బాణ పరంపర ప్రయోగిస్తున్నారు. వాళ్ళని ఓడించగలడు, కానీ సమయం లేదు, అయిపోతోంది సూర్యాస్తమయం, చీకటి పడిపోతోంది. ఇంకా కొద్ది క్షణాల సమయం ఉంది. సూర్యాస్తమయం కానీ అయిపోయిందా? ధర్మం అంటే ధర్మమే. ఈ దేశంలో అన్నిటికన్నా గొప్పది ఏమిటంటే ధర్మం. యుద్ధం కూడా ధర్మయుద్ధమే. సూర్యాస్తమయం అయిపోయిందనుకోండి, ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి శత్రువే చేత చిక్కిన జుట్టు పట్టుకుని ఇంకా గుండెల్లో బాకు దింపే సమయానికి సూర్యాస్తమయం అయితే వదిలిపెట్టేది. అంత ధర్మయుద్ధం. అందుకే ఈ దేశంలో జరిగిన యుద్ధాలకే ధర్మయుద్ధాలని పేరు. అంత ధర్మంతో చేశారు తప్ప యుద్ధంలో కూడా ధర్మాన్ని విడిచిపెట్టి యుద్ధం చేయలేదు. అయిపోతోంది సూర్యాస్తమయం. సూర్యుడు ఒరిగిపోయాడా పశ్చిమాద్రికి, అయిపోయింది, కాలం అయిపోయింది. అర్జునుడి దగ్గర గాంధీవమే ఉండొచ్చు, పాశుపతాస్త్రమే ఉండొచ్చు, ఎన్ని అస్త్రాలున్నా నిరర్థకం. ఇంకా అర్జునుడు శరీరం విడిచిపెట్టాలి. అర్జునుడు శరీరం విడిచిపెట్టిన క్షణంలో మిగిలిన పాండవులు ఉండి లేనట్టి వారే. ఇంత ప్రమాదకరమైనటువంటి సమయం ఆసన్నమైపోయింది. సూర్యుడు పోని పక్షపాత బుద్ధితో మరికొంతసేపు ఉండొచ్చా ఆకాశంలో? ఆయన అలా ఉండడం. ఆయన అలా ఏదో తనవారని పక్షపాతాలు, అలా ఉండడాలు, అలా ఉండే అవకాశం లేదు. కాబట్టి ఒరిగిపోతున్నాడు. ఇప్పుడు ఏకంగా ధర్మం అన్న మాట ఎలా నిలబడుతుంది లోకంలో? పెద్ద ప్రశ్న కూర్చుంది. అప్పుడు కృష్ణ భగవానుడు చూశాడు. ఆందోళనలో ఉన్నాడు అర్జునుడు. 5 యోధుల్ని కొట్టాలి. కొట్టిన తర్వాత సైంధవుడి దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ సైంధవుడితో యుద్ధం జరగాలి. అప్పుడు ఆయన తల కొట్టాలి. అయిపోతుంది సూర్యాస్తమయం. ఇంత అర్జునుడు, ఇంత గాంధీవి, ఇంత సవ్యసాచి కంగారు పడిపోయాడు. ఎంతటి చీకాకు పడిపోయాడంటే తాను చేసిన ప్రతిజ్ఞ తనకు ఎదురొచ్చి నించుంది. అటువంటి సందర్భంలో కృష్ణ భగవానుడు అన్నాడు వెనక నుంచి, తగన్ చలము పెనగా చనదిక. మహానుభావుడైనటువంటి ఆ సూర్యుడున్నాడే ఇనుడు పశ్చిమ ధరాధరంబు చెరబోయి, కావున నేనొక ఉపాయంబు నేడు కల్పించద,
దానచేత కాని దాయబడడు అన్నాడు. ఓ అర్జున, తొందరపడకు. ఇక ఇప్పుడు నువ్వు ఇలాగే యుద్ధం చేస్తూనే సైంధవుణ్ణి చంపుతానంటే అవదు, చంపలేవు. ఎందుకో తెలుసా? నీ శక్తి లేక కాదు, సమయం లేదు, అయిపోయింది. ఇరుడు పశ్చిమాద్యుడి చేరిపోతున్నాడు. ఒరిగిపోయాడా? అయిపోయిందంతే, సూర్యాస్తమయం. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సూర్యాస్తమయం అనేటటువంటిది కొద్ది క్షణాలు ఉండగా మాయాతిమిరాన్ని వేసి సైంధవుడి యొక్క తల తెగడానికి కృష్ణుడు కారణం కాకపోయి ఉంటే ఆయన ఎంత ధర్మమునందు నిలబడతాడో, ధర్మమును రక్షించడానికి మాయా తిమిరం చాటుకు వెళ్ళి మళ్ళీ అర్జునుడికి అవకాశం కల్పించాడు. ఛాతీలో శ్లేష్మం సమస్యను తగ్గించుకోవడానికి మరొక ఆయుర్వేద పరిష్కారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఛాతీలో శ్లేష్మం అది ఉన్నప్పుడు శ్లేష్మాన్ని పెంచేటువంటి ఆహార పదార్థాలు మానేసేయాలి. అంటే తీయటి పదార్థాలన్నీ కూడా ఈ కఫదోషాన్ని పెంచి ఛాతీలో శ్లేష్మాన్ని పెంచుతాయి. తీయటి పదార్థాలు అంటే స్వీట్స్, అలాగే పాలతో తయారైనటువంటి స్వీట్స్ అన్నీ కూడా కఫదోషాన్ని పెంచుతాయి. చాక్లెట్లు, కేక్లు, పేస్ట్రీలు ఇవన్నీ కూడా కఫదోషాన్ని పెంచుతాయి. కనుక ఇటువంటి ఆహార పదార్థాలు మానేసేయాలి. వీటిని మానేసి మనం తినేటువంటి ఆహారంలో కొంచెం అల్లము, తర్వాత మిరియాలు, ఇటువంటివి, తర్వాత వెల్లుల్లిపాయ ఒకటి, వీటిని కొంచెం ఎక్కువగా వాడుతున్నట్టయితే ఆహారంలో శ్లేష్మం తగ్గడానికి అవకాశం ఉంటుంది. గోరువెచ్చటి నీటిని పదే పదే తాగుతూ ఉంటే కూడా ఛాతీలో శ్లేష్మం తగ్గడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా మనం ఒక ఆయుర్వేద ఔషధం గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఔషధం తయారు చేసుకుందుకు మనకు కావాల్సినటువంటిది అడ్డసరం ఆకులు. ఈ అడ్డసరం అనేటువంటి తెలుగు పేరు, దీని సంస్కృతంలో వాస అంటారు. ఈ అడ్డసరపు ఆకులు ఛాతీలో ఉండేటువంటి శ్లేష్మాన్ని తగ్గించడానికి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ అడ్డసరపు ఆకులు తాజాగా దొరికినట్టయితే వాటినైనా తెచ్చుకోవచ్చు, లేకపోతే ఎండబెట్టినటువంటి ఆకుల చూర్ణాన్నైనా మనం వాడుకోవచ్చు. ఎండబెట్టినటువంటి ఆకుల చూర్ణాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఆ తర్వాత మనకి ఇందులో వేయవలసినటువంటిది కరక్కాయలు. కరక్కాయలకి ఛాతీలో శ్లేష్మాన్ని తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. అంటే దీనికి ఒక ఆరిపోయేలాగా చేసేటువంటి గుణం, అంటే శ్లేష్మం అంతా కూడా ఎగిరిపోయేలాగా చేసేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. కరక్కాయలను ముక్కలు చేసి దాన్ని మెత్తటి చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇంకా ఇందులో వేసేటువంటి ఆఖరి ద్రవ్యం ఎండు ద్రాక్ష. ఈ ఎండు ద్రాక్ష తీయగా ఉన్నప్పటికీ కూడా ఈ శ్లేష్మాన్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడేటువంటి ద్రవ్యం. కొన్ని కొన్ని ద్రవ్యాలకి కొన్ని ప్రత్యేక గుణాలు ఉంటాయి. అలాగా తీపిగా ఉన్నప్పటికీ కూడా ఎండు ద్రాక్ష, ఈ మామూలుగా తీపివన్నీ కూడా శ్లేష్మాన్ని పెంచుతూ ఉంటే ఇది తీయగా ఉన్నా కూడా కఫదోషాన్ని తగ్గించడానికి బాగా తోడ్పడుతుంది. ఈ ఎండు ద్రాక్షను కూడా 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఈ మూడింటిని కలిపేసి ఒక సీసాలో పోసి ఉంచుకోండి. అంటే ఎండు ద్రాక్ష ముద్దలాగా నూరకుండా కూడా అలా ఉంచేసుకోవచ్చు, అన్నిటిని కలిపి ఉంచేసుకోండి. ఈ మూడింటి మిశ్రమాన్ని ఒక చెంచా పరిమాణంలో తీసుకుని ఒక కప్పు నీటిలో వేసి దాన్ని మరగనివ్వాలి. సగం నీరు ఎగిరిపోయి సగం మిగిలేంత వరకు దీన్ని కాచుకోవాలి. అలా మిగిలినటువంటి కషాయాన్ని కొద్దిగా తేనె కూడా కలుపుకుని వెచ్చవెచ్చగా ఉండగానే 3 పూట్ల తాగుతూ ఉంటే కూడా ఈ ఛాతీలో శ్లేష్మం సమస్యను తగ్గించుకోవచ్చు. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కార మార్గాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన పూజ చేసే సమయంలో రకరకాల జపమాలికల యొక్క విశిష్టత ఏంటో పరిశీలిద్దాం. జపమాలికలలో అత్యద్భుతమైనటువంటి ప్రాముఖ్యతను కలిగి ఉన్న మాల రుద్రాక్షమాల. సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క కన్నీటి బిందువులు భూమి మీద పడినప్పుడు రుద్రాక్షలు ఆవిర్భవించాయి. అందువల్ల పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి రుద్రాక్షమాలను ధారణ చేయటం ద్వారా లేదా జపానికి వినియోగించటం ద్వారా ఐశ్వర్యేశ్వరుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. 108 లేదా 54 లేదా 27 రుద్రాక్షలను ఒక మాలలాగా తయారు చేసి ఆ మాలతో జపం చేయటం ద్వారా పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సులభంగా పొంది అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. రుద్రాక్షలను ఒక మాలలాగా చేస్తున్న తరుణంలో ఆ రుద్రాక్షలన్నీ కూడా బంగారం లేదా వెండి లేదా రాగి తీగను ఉపయోగించి మాలలాగా తయారు చేయాలి. ఎట్టి పరిస్థితులలోనూ
ఇనుప తీగను మాలలాగా చేయటానికి ఉపయోగించరాదని మనకి ధర్మశాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అలాగే మొట్టమొదటిసారిగా రుద్రాక్షమాలను జపానికి వినియోగిస్తున్న తరుణంలో లేదా ధారణకి ఉపయోగిస్తున్న తరుణంలో దాన్ని ఆవు పంచకంలో, పాలలో, పెరుగులో, నెయ్యిలో, స్వచ్ఛమైనటువంటి నీటిలో శుద్ధి చేసిన తరువాత ధారణ చేసిన లేదా జపం చేసిన అత్యుత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చని రుద్రాక్ష జాబాలోపనిషత్తులో వర్ణించడం జరిగింది. అలాగే రుద్రాక్షమాలను ఏ నెలలోనైనా సరే పౌర్ణమి, త్రయోదశి, చతుర్దశి తిథులలో కనుక ధారణ చేసినట్లయితే లేదా మొట్టమొదటిసారిగా జపానికి ఉపయోగించినట్లయితే సదాశివుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అలాగే రుద్రాక్షమాలతో జపం చేస్తున్న తరుణంలో ప్రాతకాలంలో రుద్రాక్షమాలతో జపం చేస్తున్నప్పుడు నాభికి సమాంతరంగా మాలను ఉంచి జపం చేయాలి. అదేవిధంగా మధ్యాహ్న సమయంలో రుద్రాక్షమాలను జపానికి వినియోగిస్తున్న తరుణంలో వక్షస్థలానికి సమాంతరంగా ఉంచి జపం చేయాలి. అదేవిధంగా సాయంకాలం పూట అంటే సంధ్యా సమయంలో రుద్రాక్షమాలను జపమాలికగా ఉపయోగిస్తున్న తరుణంలో మన నాసికకు అంటే ముక్కుకు సమాంతరంగా ఉంచి జపం చేసినట్లయితే అత్యుత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయని మనకి పురాణాలలో, శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా రుద్రాక్షమాలను ఉపయోగించి జపం చేయటం ద్వారా ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో కూడా మనకి శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. రుద్రాక్షమాలను ఉపయోగించి గృహంలో తూర్పు దిక్కుగా కూర్చొని పరమేశ్వరుల వారి యొక్క పంచాక్షరి మంత్రాన్ని జపం చేసినట్లయితే ఆకర్షణ శక్తిని పెంపొందింపజేసుకోవచ్చు. రాజకీయ నాయకులు రాజకీయ రంగంలో విశేషంగా రాణించడానికి, ఉద్యోగంలో పై అధికారుల యొక్క అండదండలను సులభంగా పొందటానికి, చక్కటి ఆకర్షణ శక్తిని పెంపొందింపజేసుకోవటానికి, జనాకర్షణకు ప్రతి ఒక్కరూ కూడా గృహంలో తూర్పు దిక్కులో కూర్చొని రుద్రాక్షమాలతో పరమేశ్వరుల వారి యొక్క పంచాక్షరి మంత్రాన్ని జపం చేయాలి. అలాగే గృహంలో పశ్చిమ దిక్కులో కూర్చొని రుద్రాక్షమాలతో పరమేశ్వరుల పంచాక్షరి మంత్రాన్ని జపం చేసినట్లయితే అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. పశ్చిమం దిక్కు వైపు కూర్చొని చేసే జపం వల్ల సర్వ దారిద్ర్య బాధలను నివారింపజేసుకొని ధనపరంగా చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా గృహంలో ఉత్తర దిక్కు వైపు కూర్చొని రుద్రాక్షమాలతో జపం చేసినట్లయితే ఆయుర్దాయానికి సంబంధించిన సమస్యలను తొలగింపజేసుకొని దీర్ఘాయుర్దాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. మానసిక అశాంతిని తొలగింపజేసుకోవటానికి, విద్యార్థులు విద్యలలో విశేషంగా రాణించటానికి గృహంలో ఉత్తర దిక్కులో కూర్చొని రుద్రాక్షమాలతో చేసే జపం ఎంతగానో సహకరిస్తుంది. అలాగే గృహంలో దక్షిణ దిక్కులో కూర్చొని రుద్రాక్షమాలతో జపం చేసినట్లయితే విశేషమైనటువంటి ఉన్నత పదవులు లభిస్తాయి. పదవుల పరంగా చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి, ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవటానికి గృహంలో దక్షిణ దిక్కులో కూర్చొని రుద్రాక్షమాలతో జపం చేయాలి. అలాగే రుద్రాక్షమాలను జపమాలికగా ఉపయోగిస్తున్న తరుణంలో నెలకొక్కసారైనా సరే ఆవు నెయ్యిని వ్రాయటం ద్వారా ఆ రుద్రాక్షమాల యొక్క శక్తి ద్విగుణీకృతమవుతుందని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా రుద్రాక్షమాలను ధారణకు ఉపయోగించిన తరుణంలో ప్రతిరోజు స్నానం చేస్తున్న తరుణంలో ఆ రుద్రాక్షమాలను తీసివేసి స్నానాన్ని ఆచరించాలి. ఆ తర్వాత స్నానం పూర్తి కాగానే ఆ రుద్రాక్షమాలను ధారణ చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇంకా ఏ జపమాలను పూజ చేసే సమయంలో ధారణ చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, జపమాలికల ద్వారా ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో వచ్చే సోమవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన 27 నక్షత్రాలలో జన్మించిన వారు అదృష్ట లబ్ధికి, ఐశ్వర్య సిద్ధికి ఎటువంటి విధి విధానాలను అనుసరించాలో పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. అనురాధ నక్షత్రం 4వ పాదం. ఇది సాక్షాత్తు సుబ్రహ్మణ్య అంశ, కుజాంశ. రాస్యాధిపతి కుజుడు, అంశాధిపతి కుజుడు. సుబ్రహ్మణ్య ఆరాధన పరిపూర్ణంగా రక్షిస్తూ ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కటాక్షాలు సంపూర్ణంగా లభిస్తాయి. సత్కాంతి కీర్తిశ్చ సదోత్సవ స్యాత్
జేతా రిపూణాంచ కళా ప్రవీణ స్యాత సా భవేయస్య కిలానురాధ సంపద్విశాల విరిదా చ తస్య. చక్కని శరీర కాంతి కలవారు, ఉత్సాహవంతులు, శత్రువులను జయించువారు, కళాప్రియత్వము కళా ప్రావీణ్యులై ఉంటారు, సకల విధములగు సంపదలను భోగములను అనుభవించువారై ఉంటారు. సత్కాంత కీర్తిశ్చ, యశశ్చంద్రికలు వీరు చేసేటటువంటి పనులు, వీరి మంచి లక్షణాలు లోకంలో కీర్తి రూపంలో కాంతి రూపంలో ప్రకాశిస్తూ ఉంటాయి. ఇతరుల అభివృద్ధిపై శ్రద్ధ కలిగిన వారు, ఉత్సాహవంతులు. మన మీద మనకు శ్రద్ధ ఉండటం వేరు, మన తోటి వారిపైన, ఇతరులపైన, కుటుంబ సభ్యులపైన శ్రద్ధ వహించటం వేరు. వారు పైకి రావాలి అనేటటువంటి త్యాగశీలత కలిగిన వారు. అలాగే అతీంద్రియ జ్ఞానం కూడా విశేషంగా ఉంటుంది. జన్మకి, కర్మకి, ఆయువుకి కుజగ్రహం ప్రతీక. మేషవృశ్చికయోర్భౌమ, కుజుడు ఎక్కడైతే రాస్యాధిపత్యాన్ని పొంది ఉంటాడో అక్కడ సుబ్రహ్మణ్య అనుగ్రహం ఉంటుంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృప ఉంటుంది. జన్మించడానికి మేషం కావాలి అంటే మేషం శరీరాన్ని ఇస్తుంది, ప్రథమ రాశిగా ఉన్నది కాబట్టి. అలాగే అష్టమ స్థానం వృశ్చికమైంది. వృశ్చికం ఆయుర్దాయాన్ని సూచిస్తుంది. మనం ఎక్కువ కాలం మంచి పనులు చేయాలంటే ఆ పనులకు కూడా, ఆ కార్యములకు కూడా ఆయుర్దాయం నిర్దేశించబడి ఉంటుంది. మనం చేసిన పని ఎక్కువ కాలం గుర్తుండాలంటే అనురాధ నక్షత్రం 4వ పాదం సహకరిస్తుంది. చంద్రబలము, కుజబలము, దశానాథుడైన శని బలం. కర్మకి సంబంధించి జన్మ ఉంటుందని శాస్త్రం చెబుతోంది. అందుకనే మకర రాశిలో కుజగ్రహము ఉచ్చను పొందుతోంది. సహజ దశమ స్థానమైన కర్మాధిపతి శని. శని అక్కడ ఉచ్చం పొందొచ్చుగా, శని అక్కడ ఉచ్చి పొందట్లా, అక్కడ కుజుడు ఉచ్చి పొందుతున్నారు. ఆ కుజుడికి బాగా నచ్చిన ఇష్టమైన పాదం 4వ పాదం, దైవాంశ కలిగిన పాదం, భగవద్ అనుగ్రహాన్ని పొందదగిన పాదం, మంత్రసిద్ధి కలిగిన పాదం. ఈ పాదంలో శక్తి పరిపూర్ణంగా ఉంటుంది. శక్తి కాలంతో అనుసంధానమైనప్పుడు కార్యసిద్ధినిస్తుంది. కాలము శక్తి, శక్తి ప్రయత్నంగా మారే స్థితి 4వ పాదంలో గోచరిస్తోంది. మనోభావాలు బయటికి వ్యక్తం కాకుండా ఎప్పుడు సున్నితంగా, ప్రసన్నంగా, ధీరోదాత్తులై ఉంటారు. లోపల ఎంతో కష్టం ఉంటుంది, బయటికి చెప్పరు. మంగళవారం నాడు కుజుడిని ఆరాధించిన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించిన, చంద్రభగవానుణ్ణి ఆరాధించిన సత్ఫలితాలు వస్తాయి. మరి చంద్రుణ్ణి సోమవారం కదా ఆరాధించాల్సింది. అంటే ఇక్కడ అనురాధ నక్షత్రం 4వ పాదం నీచ పాదాన్ని పొంది వృశ్చికంలో ఉన్నది కాబట్టి శ్రమించే లక్షణం పెరగాలి అంటే, మనోబలం పెరగాలి అంటే మంగళవారం నాడు చంద్ర దర్శనం, చంద్రస్తోత్రం చేయాలి. ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి. మనోబలం తగ్గినప్పుడల్లా శ్వేత వస్త్రధారులు కావాలి. సంకల్పాలు మంగళవారం నాడు ప్రారంభించాలి. ఎరుపు రంగు పుష్పములతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించటం చాలా మంచిది. అనురాధ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి పరిపూర్ణత సిద్ధిస్తుంది, పరిపక్వత సంపూర్ణంగా ఉంటుంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి స్వభావం గురించి, వారి లక్షణాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. ఎముకల అరుగుదల నివారణకు త్రికోణ ఆసనం ఉపయోగపడుతుంది. వృద్ధాప్యం వల్ల, కీళ్లలో ఏర్పడే సమస్యల వల్ల, కాల్షియం లోపం వల్ల ఎముకలు అరిగిపోతూ ఉంటాయి. దీనివల్ల కీళ్ల నొప్పులు అధికమవుతాయి. ఎముకల అరుగుదల నివారణకు త్రికోణ ఆసనం సాధన చెయ్యాలి. నేలపై నిల్చుని ముందుకు వంగి ఎడమ చేతిని కుడికాలు పక్కన పెట్టాలి. మరో చేతిని
పైకి ఎత్తాలి. ఇది మరోవైపు కొనసాగించాలి. 5 నుంచి 10 సార్లు పునరావృతం చెయ్యాలి. త్రికోణ ఆసనం సాధన వల్ల ఎముకల అరుగుదల నివారణే కాక ఎముకలు పటిష్టవంతమవుతాయి. ఎముక మూలుగు, మజ్జ ఆరోగ్యంగా ఉంటాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఇంటికి దీపం ఇల్లాలే. అయితే ఇంటిలో దీపం గనక వెలిగించకపోయినట్లయితే అనేక అనర్థాలు దాపురిస్తాయి. అందుకే దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వతమోహరం, దీపేన సాధ్యతే సర్వం, దీపలక్ష్మీ నమోస్తుతే అన్నారు. ఏ ఇంట నిత్యం కూడాను 2 పూట్ల ఉదయం సాయం సంధ్యా సమయంలో దీపాలు వెలిగింపబడతాయో ఆ ఇంట లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. దీపాలు అనేటువంటివి వెలిగించేటువంటి విధి విధానంలో కూడాను వాస్తుశాస్త్రరీత్యా చాలా చక్కటి అవగాహన ప్రతి ఒక్కరికి కలిగి తీరాలి. దీపాలు వెలిగించేటప్పుడు ఒత్తుల విషయంలోనూ లేక కుందుల విషయంలోనూ కూడా అత్యధిక జాగరూకత వహించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ స్టీలు కుందులు అనేటువంటివి మీ ఇంట్లో దీపారాధనకు ఉపయోగించకండి. అది అష్టదరిద్రాల్ని ప్రసాదిస్తుంది. వీలైతే మట్టి ప్రమిదలు లేక వెండి మొదలైనటువంటివి అనేక వివిధ రకాలైనటువంటి ప్రమిదలు ఉపయోగించవచ్చు. కానీ స్టీలు కుందులలో దీపారాధన చేయటం వాస్తుశాస్త్రరీత్యా అనర్థదాయకం అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు కూడా ఏ ఇంటిలో దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో కుబేరుడు నివసిస్తాడు అని శాస్త్రం. అందుకే ఇటీవల కాలంలో కుబేర దీపాలు అని చెప్పేసి కూడా మనకి లభ్యపడుతున్నాయి. ఆ కుబేర దీపాలని ఉదయం పూట వెలిగిస్తే రాత్రి వరకు కూడా అలాగే వెలుగుతూనే ఉంటాయి. అంత విశిష్టవంతమైనటువంటి దీపంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. పూర్వకాలంలో ఆముదం, కిరోసిన్ వాడేటువంటి రోజుల్లో కూడాను విఘ్నులు దీపం అనేటువంటిది తప్పనిసరిగా వెలిగించి తీరవలసిందే అన్నారు. కొత్తగా ఇల్లు కట్టిన తర్వాత అండి ఆ ఇంట్లో ఇంటి నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు కూడాను దీపం అనేటువంటిది మాత్రం వెలుగుతూ ఉండాలి, బల్బు తప్పనిసరిగా. అంతేగాని గృహప్రవేశం చేయలేదు కదా ఇప్పుడు ఎందుకులే వెలిగించడం అని చెప్పేసి ఉండకూడదు. తప్పనిసరిగా గృహ నిర్మాణం కట్టేటప్పుడు స్లాబ్ కనుక వేస్తే, కిటికీలు కనుక పెట్టుంటే తప్పనిసరిగా ఆ ఇంట్లో వెలుతురు అనేటువంటిది రాత్రి సమయంలో కూడా కనిపించాలి. లేకపోయినట్లయితే అనర్థాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇంటిలో తూర్పు ముఖంగా దీపం గనక పెట్టినట్లయితే ఆయుర్వృద్ధి కలుగుతుంది అని చెప్పేసి వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తోంది. ఉత్తరముఖంగా పెట్టినట్లయితే ధనధాన్య వృద్ధి కలుగుతుంది. దక్షిణం లేక పడమర ముఖంగా దీపం పెట్టినట్లయితే కొద్దిగా దుఃఖాలు సంభవిస్తాయి. ఒక్కసారిగా 4 ముఖములు వైపు కూడా దీపాలు వెలిగించినట్లయితే దోషం అనేది ఉండదు. ఇంటిలో దేవుని మందిరంలో దీపాలు వెలిగించేటప్పుడు 5 ఒత్తులు వెలిగించాలి. కారణం మన శరీరంలో పంచ కళ్యాణార్థతత్వంలో విరాజిల్లుతూ ఉంటుంది ఈ శరీరం. అగ్ని, వాయువు, భూమి, నీరు, ఆకాశం. ఈ 5టికి గుర్తే మనం వెలిగించేటువంటి దీపం. ఈ ఆత్మ శాశ్వతమైంది, శరీరం శాశ్వతం కాదు అనేటువంటి ఉద్దేశంతో కూడా ఆ దీపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉంటాడట. అందుచేత 5 ఒత్తులతో దీపారాధన చేయటం చాలా మంచిది. పార్వతీ పరమేశ్వర్లకు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి వివిధ రకాలైన దీపాలతో కూడా అలంకరణ చేసేటువంటి సాంప్రదాయం కనిపిస్తుంది వాస్తుశాస్త్రంలో. చాలామంది వివిధ రకాలైనటువంటి దీప ఆరాధన చేసి సఫలీకృత లక్షణాన్ని కూడా పొందిన వాళ్ళు ఉన్నారు. గదుల్లో ముందు ఈశాన్య గదిలోను,
తర్వాత ఉత్తరం గదిలోను, తరువాత తూర్పు గదిలోను, తరువాత వాయువ్య గదిలోను, తరువాత ఆగ్నేయ గదిలోను, తర్వాత పడమర గదిలోను, తర్వాత దక్షిణం గదిలోను, తర్వాత నైరుతి గదిలోను లైట్లు వెలిగించాలి. లైట్లు వెలిగించేటువంటి తీరుతెన్నులు కూడా వాస్తుశాస్త్రంలో చెప్పారండి. మీ ఇంట్లో బల్బులు ఉన్నాయి, కరెంటు బల్బులు. ఈ బల్బులు వేసేటప్పుడు కూడాను మొట్టమొదటిసారిగా ఈశాన్య గదిలో వేయండి. 6 గంటలు కాగానే ఇంటిలో ఉండేటువంటి అన్ని దీపాలు వెలిగేటట్టుగా చేయండి. ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత ఏ బల్బు అయితే అవసరం లేదో ఆ బల్బు మీరు స్విచ్ ఆఫ్ చేయొచ్చు. ఇలా ప్రతినిత్యం కనుక చేసినట్లయితే సరిగ్గా సాయం సంధ్యా సమయం 6 గంటలకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీ ఇంట్లో విరాజిల్లుతాయి. ఇది వాస్తుశాస్త్రంలో గమనించవలసిన ముఖ్యమైనటువంటి విశేషాంశం. లైట్లు తీసివేసేటప్పుడు కూడా నైరుతి మొదలుకొని ఈశాన్యం వరకు తీసేయటం మొదలుపెట్టాలి. ఇది చాలా ఒక శాస్త్రరీత్యా సాంప్రదాయమైనటువంటి పద్ధతి. ఈశాన్యం గదిలో మొదలుపెట్టుకొని నైరుతి వరకు కూడాను లైట్లు వెలిగించుకుంటూ పోవటం, అలాగే లైట్లు స్విచ్ ఆఫ్ చేసేటప్పుడు కూడా నైరుతి నుంచే మొదలుపెట్టుకోవాలి అని శాస్త్రంలో చెప్పారు. ఇవన్నీ కూడా మనకి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మన గృహంలో ప్రసరింప చేసుకోవడానికి. ఆ తెల్ల జిల్లేడు నారతో గనక శుక్రవారం నాడు గనక దీపారాధన చేస్తే, ఒత్తిగా చేసి లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు కలిగి తీరుతాయని శాస్త్రం. అంత గొప్ప విశేషం కూడా ఉంది. వివాహం కావటం లేదు పిల్లలకి, ఎన్నాళ్ళు పోయినా అనేక సంబంధాలు చూస్తున్నాం అని చెప్పేసి భావించేటువంటి వాళ్ళు తెల్లటి గుడ్డను తీసుకొని ఆ వస్త్రాన్ని పన్నీరులో ముంచి, తరువాత ఈ యొక్క కుంకుమలో ముంచి ఎండబెట్టి ఒత్తులుగా తయారు చేసి దీపారాధన చేస్తే వివాహాది శుభకార్యాలు త్వరగా జరగడానికి ఆస్కారాలు కూడా ఉన్నాయి. గౌరీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల వలన అని శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకు ఉపకరించే కొన్ని యోగాసనాలు ఏమిటో చూద్దాం. ఎముకల అరుగుదలకు పార్శ్వపవన ముక్తాసనం ఉపయోగపడుతుంది. ఎముకలలో కాల్షియం లోపించడం వల్ల ఎముకలు పెళుసుగా ఉంటాయి. దీనివల్ల ఎముకలు త్వరితంగా అరుగుతాయి. ఎముకలు పటిష్టంగా ఉండటానికి పార్శ్వపవన ముక్తాసనం మంచి పరిష్కారం. నేలపై వెల్లకిలా పడుకొని 2 కాళ్లను ముడిచి పొట్టకు నొక్కాలి. ఈ స్థితిలో కుడివైపునకు ఎడమవైపునకు అటూ ఇటూ దొర్లాలి. 2 మోకాళ్లను 2 చేతులతో గట్టిగా బంధించి పట్టుకోవాలి. ఈ పార్శ్వపవన ముక్తాసన సాధన వల్ల శరీరంలోని ముఖ్యమైన ఎముకలు పటిష్టవంతమవుతాయి. అంతేకాదు, ఎముకల అరుగుదల సమస్య నివారణమవుతుంది.